ప్రతి కార్ కావాలంటే మిమ్మల్ని అమర్ గారినే సంప్రదిస్తారు. ఎందుకు? అది ఎప్పటినుంచి స్టార్ట్ అయింది ఈ జర్నీ మీది? మూవీ జర్నీ ఫీల్డ్ బ్యూరో నుంచి. 20 ఇయర్స్ నుంచి ఉందండి. 20 ఇయర్స్. ఆల్మోస్ట్ కష్టమైన పని, టఫ్ అనుకున్నప్పుడే నేను గుర్తొస్తాను. ఇక మిగతాయన్నీ నార్మల్ నార్మల్ వెహికల్స్ లైక్ రెంటల్ వెహికల్స్ అవన్నీ అదర్ పీపుల్ ఉన్నారు. కొంచెం ఇట్లాంటివి గానీ, నా పేరు సూర్యలో 6 స్టార్ వెహికల్ గానీ, ఎన్టీఆర్ బయోపిక్‌లా సీనియర్ ఎన్టీఆర్ గారు వాడిన చైతన్య రథం గానీ, ఇట్లాంటివి అన్నప్పుడే నేను గుర్తొస్తాను. ఎందుకంటే అవి కష్టమైన పనులు. ఓకే. ఎవ్రీబడీ కెనాట్ హ్యాండిల్ చేయలేరు కాబట్టి అట్లా. హ్మ్. కానీ చాలా పెద్ద హీరోస్‌కే మీరు దాదాపు 'ప్రభాస్' గారికి కూడా 'సాహోలో' కూడా. 'సాహో' మొత్తం ఇండియన్ షెడ్యూల్ అంతా మనమే చేసాము. హ్మ్. దుబాయ్ షెడ్యూల్ చేసిన తర్వాత అది ఇండియాలో మొత్తం ఫిల్మ్ సిటీలో చేశారు ప్యాచ్ వర్క్ షెడ్యూల్. అదంతా మనమే చేసాము. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గారికి చేసాము. 'జనతా గ్యారేజ్' మొత్తం మనమే చేసాము. ప్రకాష్ గారు సెట్ ఏశారు. ఓకే. లోపలున్న ప్రాపర్టీస్ కాడి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్డ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇచ్చాము. వాళ్ళు ఎలా ఆపరేట్ చేయాలి మిషనరీ అన్నీ. అది మొత్తం మా టీం అక్కడ 4 మంత్స్ శివ గారితోని ట్రావెల్ చేసాము. ఆల్మోస్ట్ శివ గారి మూవీస్ అన్నీ మనమే చేస్తాం. కొట్టాల శివ గారి. బోయపాటి గారైతే జర్నీ ఫ్రమ్ స్టార్టింగ్ డేస్ లాస్ట్ 'అఖండ' గానీ, 'సరైనోడు' గానీ అన్నీ మనమే చేసాము. ఇప్పుడు 'అఖండ 2' కూడా మనమే చేసాము.